మనకి ఉపవాసాలకి సంబంధించి కార్తీక మాసం ఉపవాసాలు, ఈ శ్రావణ మాసం, అదేవిధంగా భాద్రపద మాసం అంతా కూడా 1-2 సార్లు ఎక్కువగా స్వీకరించడం, ఉపవాసాలు తక్కువ. ఏదైనా వ్రతాలు చేసుకునేటటువంటి వాళ్ళు తప్పించి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా మామూలు ఉపవాసాలు అనేవి తక్కువ ఉంటాయన్నమాట. అదే కార్తీక మాసం వచ్చిందనుకోండి, వంటలు చేసుకోరు, రాత్రికే భోజనం. అదే శ్రావణ మాసం వినాయక చవితి నవరాత్రి అనుకోండి 4 రకాలు వండుకుని తినేసేయచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి ఇప్పుడు బూర్లు, పులిహార ఇవన్నీ నైవేద్యాలు పెడతాం కదా. నవకాయ పిండి వంటలు అంటారు. 9 రకాలైనటువంటి పిండి వంట, చేసినటువంటి పిండి వంట చేయకుండా చేస్తారనమాట. 9 రకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యం పెడతారు. కాబట్టి నైవేద్యం పెట్టిన తర్వాత తినకుండా ఉండడం అంటే కొంచెం కష్టం. అందుకని ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఈ నవకాయ పిండి వంటలతో బంధువులతో కలిసి భుజించడం అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా ముత్తైదువులకి భోజనం పెట్టుకోవడం అనేటటువంటిది ఉంటుంది. అది ఇంటి ఆచారాల ప్రకారం, కొన్ని ప్రాంత ఆచారాల ప్రకారం కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ శ్రావణ మంగళవారం మధ్యాహ్నం నైవేద్యం పెట్టి సాయంత్రం భోజనం చేసి చీకటి పడిన తర్వాత దర్శనం చేసుకుంటారు. కానీ యథార్థానికి అమ్మవారికి నైవేద్యం పెడితే భోజనం చేసేయమనే శాస్త్రం అనమాట. అసలు వంట చేయకపోతే మీరు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే సాయంత్రం వంట చేసుకున్నాక భోజనం చేయండి. మీరు పొద్దున్నే అమ్మవారికి నైవేద్యాలు చేస్తున్నారు, శనగలు నానబెట్టి పెడుతున్నారు. మరి నానబెట్టినటువంటి శనగలన్నీ కూడా పంచిపెట్టేసరి సాయంత్రం వరకు పాటోళీ చేసేసుకోవాలి కదా, దాన్ని చక్కగా వేయించేసుకు తినేయాలి కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ వాతావరణానికి సంబంధించి శరీరానికి ఏదైతే ఆరోగ్యం ఇస్తాయో అవి ఇప్పుడు మన శరీరానికి అందాలి. కాబట్టి శ్రావణ మాసంలో ఉపవాసాలు కొంచెం తక్కువే అని చెప్పచ్చు.